తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్లో ఎస్జిటి న్యూ మెంటర్షిప్ బ్యాచ్లో భాగంగా ఈరోజు మీరు చదవాల్సిన షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్టయితే తెలుగు 3 మరియు 4వ తరగతిలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లోని అంశాలు మీరు చదువుతారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కవర్ టు కవర్ పేజ్లో ఉన్నటువంటి మొత్తం అంశాలు మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా విషయ సూచికలో మీకు కొన్ని పాఠాలు వచ్చాయి. ఆ పాఠాలకు సంబంధించిన ఇతివృత్తాలు ఏమిటి, ప్రక్రియ ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి మనకు బిట్ అనేది రావడం జరిగింది. ఖచ్చితంగా మనకు ప్రతి పాఠంలో ఈ మాసపు కథ, ఈ మాసపు పాట, ఈ మాసపు పాటను రచించిన రచయిత ఎవరు, అతని యొక్క రచనలు ఏమిటి, అతని యొక్క స్వస్థలం ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకా ప్రతి 3 కానీ 4 కానీ అప్ టు మన 8th క్లాస్ వరకు మనం చదవాలి. కాఠిన్యత స్థాయి మనం చూసుకున్నట్టయితే 9th 10th కూడా చదవాల్సి వస్తుంది. దీంట్లో ఉండే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చూసుకోవాలి. ఉదాహరణకి ఈ మాసపు పాటలోని ఒకటి చూడగంటి అనే ఒక పాట మనం చూసుకున్నట్టయితే ఏ రాగంతో మొదలవుతుంది, ఏ తాళంతో మొదలవుతుంది, దీన్ని ఎవరు రాశారు, ఆ కవి యొక్క లక్షణాలు ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి పదానికి కూడా అర్థం మనం తెలుసుకోవాలి. ప్రతి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ అకారాది పట్టిక ఉంటుంది కదా, అదంతా కూడా మనకు మైండ్లో ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ నుంచే మనకు బిట్ రావడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే విజయస్తు బ్యాచ్లో భాగంగా ఈ యొక్క కోర్స్ని మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, కాఠిన్యత స్థాయి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఉండే లైన్ టు లైన్ డిజిటల్ బోర్డు యూజ్ చేసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి పదం, ప్రతి అక్షరాన్ని కూడా చాలా క్షుణ్ణంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ముఖ్యంగా ఒకసారి గమనించినట్టయితే వీటికి సంబంధించి మీరు ఈరోజు సాయంత్రం 50 మార్కులకు డైలీ టెస్ట్ రాస్తారు. వీక్లీ గ్రాండ్ టెస్ట్లో కూడా డైలీ టెస్ట్లో వచ్చినటువంటి బిట్స్ అనేవి రాకోకుండా మీకు కాఠిన్యత స్థాయి పెంచి ఆ యొక్క వీక్లీ గ్రాండ్ టెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎంతమందైనా రాని మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది ఖచ్చితంగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. తద్వారా మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని మరింత మెరుగుపరచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మీరు దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ కూడా మన యాప్లో అవైలబుల్లో ఉన్నాయి. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. టెక్స్ట్ బుక్ ఉన్నవారు టెక్స్ట్ బుక్ చదువుకోవచ్చు. ఈ 2 అయిపోయిన తర్వాత సాయంత్రం 50 మార్కులకు మీరు డైలీ టెస్ట్ రాసినట్టయితే ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు, మీరంత క్షుణ్ణంగా చదివినా కూడా ఖచ్చితంగా మీ చేత తప్పు పెట్టించే బిట్లు మనం రూపొందించాం. ఎందుకంటే అలాంటి బిట్లు మనకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు అలాంటి వాటిని ఓవర్కమ్ చేయాలంటే అలాంటి బిట్లు మీరు ఎక్కువగా మీరు చూసుకున్నట్టయితే ట్రై చేయాలి. అలాంటి బిట్స్ అనేవి మనం పొందుపరచడం జరిగింది. ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి.